హలో అండి. నేను ఈరోజు చాలా టేస్టీగా, ఈజీగా తయారు చేసుకునేటువంటి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి. మన ఇంట్లో ఈజీగా దొరికేటువంటి అటుకులు, రాగి పిండితోటి అప్పటికప్పుడు చేసుకునే ఈజీ బ్రేక్‌ఫాస్ట్. చిన్న చిన్న బన్ దోసలు లోపలంతా కూడా సాఫ్ట్‌గా ఉంటాయి. బయటికి మంచి క్రిస్పీగా ఉంటాయి. ఇది పిల్లలకి, పెద్దలకి అందరికీ బాగా నచ్చుతుంది. డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా బావుంటుంది. అలాగే షుగర్ పేషెంట్లు గానీ ఎవరైనా తీసుకోవచ్చు. ఇది మంచి ఆప్షన్ అండి అందరికీ కూడా. చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఇంత టేస్టీ రెసిపీ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. ఒక బౌల్‌లో ఒక కప్పు అటుకులు తీసుకోండి. అలాగే ఒక కప్పు ఏ కప్పుతోటైతే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతోటి రాగి పిండి తీసుకోండి. 2 కూడా ఒక బౌల్‌లో వేసేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బాగా కలుపుకోండి. ఒక గ్లాసున్నర నీళ్లు పోసుకొని ఇట్లా బాగా కలిపేసుకొని కొద్దిసేపు ఒక 5-10 నిమిషాల దాకా మూత పెట్టేసుకోండి. అటుకులు కొద్దిగా సాఫ్ట్ అయిపోతాయి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత నీళ్ళంతటిని కూడా అటుకులు పీల్చేసుకొని ఇది మంచి మృదువుగా తయారైపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం, వెల్లుల్లిపాయలు తీసుకోండి. ఇది మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని అందులో మనం నానబెట్టి పెట్టుకున్న రాగిపిండి అటుకులు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఒకేసారి అంతా పట్టదు కాబట్టి 2 బ్యాచులుగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా కొద్దిగా నీళ్లు పోసుకొని అదంతా కూడా మంచిగా కలిసేలాగా ఒక 2 నిమిషాలు బాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా గంటె జారుగా అవ్వాలి పిండి. అప్పటి వరకు బాగా కలుపుకోండి. తర్వాత ఒక చిన్న క్యారెట్‌ని తీసుకొని దాన్ని తురుముకున్నాను, అది వేసేసుకోవాలి. తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కొని వేసేసుకోండి. తర్వాత టమాటాలని రెండిటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని వేసేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నాను, దాన్ని కూడా అందులో వేసేసుకొని దానిలో ఒక స్పూన్ కారం వేసుకోండి. తర్వాత మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత అది బాగా కలిసేటట్టుగా బాగా చాలాసేపు ఒక 2-3 నిమిషాలు ఆ పిండినంతా కూడా బాగా మనం కలుపుకున్నట్టయితే మనం ఎలాంటి సోడా కానీ ఈనో కానీ వేయనవసరం ఉండదు. ఈ విధంగా బాగా కలుపుకున్నట్టయితే బన్నులు అనేవి మంచిగా గుల్లగా వస్తాయన్నమాట. అందుకని ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇలాంటి ప్యాన్ ఏదన్నా తీసుకోండి, లేదా చిన్న చిన్న మూకుళ్ళు ఉంటాయి కదా అవన్నా తీసుకోండి, లేదా మామూలు ప్యాన్లో కూడా చిన్న చిన్న దోశల్లాగా వేసుకోవచ్చు. ఈ ప్యాన్కి కొద్దిగా నూనె రాసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న పిండిని ఈ విధంగా చిన్న చిన్న రొట్టెల్లాగా ఈ విధంగా వేసేసుకోవచ్చు. లేదా ఇంకా కొద్దిగా టేస్ట్ ఇంకాస్త యాడ్ అవ్వడానికి ఈ విధంగా నువ్వులు వేసుకొని, కొంచెం నూనె ఫస్ట్ వేసాం కదా, తర్వాత కొద్దిగా నువ్వులు జల్లుకొని దాని మీద కొద్దిగా క్యారెట్ తురుము, ఇంకా కొంచెం పుదీనా వేసుకొని ఆ తర్వాత దాని మీద మనం తయారు చేసుకున్న పిండిని వేసుకున్నట్టయితే ఇంకాస్త రుచి చాలా బాగుంటుంది. అలాగే చూడడానికి కూడా పిల్లలకి చాలా అట్రాక్షన్గా కనిపిస్తుంది. వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు అలా ఉంచేసేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పైన ఈ విధంగా ఉడికినట్టయితే కింద అనేది మంచి క్రిస్పీగా రెడీ అయిందని అర్థం అండి. ఇప్పుడు అన్నిటికీ కూడాను ఈ విధంగా కొద్దిగా నూనె అనేది రాసేసుకొని రెండో వైపు తిప్పుకోండి. కింది భాగం మంచి బ్రౌన్ కలర్లో చక్కగా వేగింది కదండి. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని ఒక 2-3 నిమిషాలు ఉంచినట్టయితే ఆ రెండో వైపు కూడా చక్కగా ఫ్రై అవుతుంది. ఈ ప్యాన్ బాగుందండి. ఇలా ఒకటేసారి 4 చేయడంతో మనకి పని అన్నది ఈజీగా అయిపోతుంది. చూడండి, రెండో వైపు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. రాగిపిండి అటుకుల కాంబినేషన్ చాలా మంచి కాంబినేషన్ అండి. అటు టేస్ట్ కూడా బాగుంటుంది, ఇటు హెల్తీ కూడా. ఆ తర్వాత మీకు నచ్చినది ఏదన్నా పచ్చడి బాగుంటుందండి. పల్లి పచ్చడి కానీ, కొబ్బరి పుట్నాల పచ్చడి కానీ, ఏ పచ్చడి అయినా కూడా దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇప్పుడు ఒకటి తుంచి చూపిస్తానండి ఏ విధంగా వచ్చిందన్నది. చూడండి, లోపల మంచి సాఫ్ట్గా ఉంది, బయటికి చక్కటి క్రిస్పీగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుస్తాను.